చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై వైజాగ్ జనజాగరణ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారత మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైజాగ్ విక్టరీ ఎట్ సీ వద్ద సంబరాలు చేసుకున్నారు. భారత సైన్యం చేసిన ఈ దాడి భారతీయులందరికీ గర్వంగా ఉందని, ప్రధానమంత్రికి సైనికులకు మా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పై దాడి జరిగిన తర్వాత ప్రతీకార చర్యగా ప్రస్తుతం ఆ భారత్ పాకిస్తాన్ మీద ఆ దాడి చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ తెల్లవారుజామున దాదాపుగా 1:44 సమయంలో పాకిస్తాన్ మీద భారత వైమానిక దళాలకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో 9 స్థావరాలపై అంటే ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాలపై దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంచుమించుగా 8 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారనేది ఇప్పటివరకు లెక్కలేదు. విశాఖ వాసులు, ఎందుకంటే యుద్ధం అంటే ముఖ్యంగా చూస్తే దాని ప్రభావం విశాఖకు సంబంధించి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేవల్ బేస్ ఉంది. దీనికి తోడు గతంలో కూడా బాంబులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విశాఖకు సంబంధించినటువంటి వాసులు ఉన్నారు. ఏం సార్ ఇప్పుడు అసలు యుద్ధ వాతావరణం అయితే దేశవ్యాప్తంగా అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారత్ పాకిస్తాన్ మీద ఇప్పుడు యుద్ధం చేస్తుంది. ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? అంటే యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఏ కంట్రీకైనా ప్రమాదకరమే. అంటే ఎందుకు అమాయకులైన ప్రజలు ఎఫెక్ట్ అవడానికి దేర్ మే బి ఛాన్స్. కానీ వాళ్ళు పల్గ్రామ్ మీద చేశారు కాబట్టి మనం ప్రతీకార చర్య తీసుకోకపోతే ఇది పెరిగితనంగా కనపడుతుందని తీసుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఆంజనేయ స్వామి ముందర కుప్పిగం తెలిసినట్టు మన ఇండియా ముందర వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు. ఆ చేష్టలకి మనం తొందరపడకుండా చేయాలి. కానీ తప్పని పరిస్థితి. మోడీ గారు కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారైనా తీసుకోవడం కూడా తప్పదు. దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. పబ్లిక్లో ఏంటంటే రివోల్ట్ వస్తుంది. ఏంటి ఇంత దారుణంగా మన టూరిస్టులు చంపేశారు కాశ్మీర్లో, దాని మరి ప్రతీకార చర్య ఏమి ఉండదా అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియా హ్యాస్ టు టేక్ సమ్ స్టెప్స్. సో కరెక్ట్ ఇనిషియల్ స్టెప్స్ అనేది మన భారత ప్రధాని గారు మోడీ గారు తీసుకోవడం అనేది ఎవరు ఊహించలేదు కూడా. ఇప్పుడు 11వ తేదీన ఉండొచ్చు, లేకపోతే 10వ తేదీన ఉండొచ్చు, ఇలా రకరకాల డేట్స్ అసలు ఎవరు ఊహించకుండానే టక్మని అర్ధరాత్రి ఈ దాడి వెనక అసలు దాడి చేయడం వెనక ఏం చెప్తారు అసలు? అదే స్టింగ్ ఆపరేషన్ అంటే అదే. మరి సడన్గా చెప్పి చేశారనుకోండి వాళ్ళు అలర్ట్ అవడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన ఒక చాలా దూరదృష్టితోనే తీసుకున్న ఐడియా అది. అందరూ సంప్రదించారు. ఇదేంటంటే కంట్రీస్ మధ్య వదలకుండా ఒక యూఎన్ఓలో పెట్టి, జాతీయ ఐక్యరాజ్య సమితిలో పెట్టి అక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. కాకుండా ఏం చేస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి. కొన్ని కంట్రీస్ అటు సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ ఇటు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మన ఇండియాది ఏమాత్రం తప్పు లేదు. కానీ మనం సివిలియన్స్ సంగతి ఏంటి అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణ ప్రజలు ఉంటారు, వాళ్ళు ఏ తప్పు చేయరు. వాళ్ళు ఎందుకు వచ్చేది పడేశారనుకోండి ఎవరు సఫర్ అవుతారు? అటు పాకిస్తాన్లో కానీ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కానీ, మనదైనా వాళ్ళదైనా ఎవరైనా సాధారణ పౌరులు మాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అంటే యుద్ధం వచ్చిందని అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సంబంధించి ఒక్కొక్కటి బాంబులు వర్షం కురుస్తూనే ఉంది తెల్లవారుజాము నుంచి కూడా. సో యుద్ధం వచ్చినట్టేనా అనుకుంటున్నారు? రాదు. ఇదంతా మేకపోతు కంపెనీ అంటారు దీన్ని. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక మన మీద పడి వాళ్ళు డైవర్షన్ చేస్తున్నారు జనాల్ని. పాకిస్తాన్ మన ఇండియా ఉందంటే సమర్థవంతులు 10,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరితోనూ యుద్ధం చేయలే, శాంతి కాముకులు. అందువల్ల ఇవన్నీ కూడా జరిగేది. కాకపోతే వాళ్ళు రెచ్చిపోయినట్టు మనోళ్ళు కంట్రోల్ చేసినట్టు ఇదివరకంటే ఈ కంట్రోలింగ్ కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం చెప్పాలంటే, యాక్షన్ తీసుకుంటున్నాం చెప్పాలంటే. ప్రపంచ దేశాలు కూడా చాలా కంట్రీస్ ఇండియాకి ఇప్పుడు సపోర్ట్గా ఉన్న, మేజర్ రష్యా కానీ అటు అమెరికా కానీ. మనం వాళ్ళే చేశారు ఈ పని. వాళ్ళు వచ్చి ఇందరిని చంపడం సివిలియన్స్ నుంచి జరిగింది. మనం వెళ్ళలేదు, ఎవరిని చేయలేదు. అందువల్ల ఆటోమేటిక్ వాళ్ళ వైపు సపోర్ట్ ఉన్నోళ్ళు కూడా అది తప్పు అని తెలుసుని ఉన్నోళ్ళు, మన వైపు ఉన్నోళ్ళు అందరూ కూడా ఏంటంటే వీళ్ళ వైపు నిజం ఉంది, వీళ్ళని ఇలా చేయకూడదు అని తెలుసుకుని మనం సపోర్ట్ చేసిన వాళ్ళు చెప్పాలంటే. అంటే ఇంత జరుగుతుంది ఒక పక్క నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎంత మద్దతు ఉన్నా కూడా భారత్ అసలు ఇలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఇంత తొందరగా తీసుకుంటుందని అసలు అనుకున్నారా? మీరు ఎక్స్క్యూజ్ మీ, నేనైతే ఐఎమ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, పారామిలిటరీ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యాను, స్టేట్ పోలీస్. మీరు 100% నేను ఇవాళ జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మా సర్వీస్లో చూసాం కదా, ఇలాంటివన్నీ కూడా యాంటిసిపేట్ చేయరు, జనరల్ పబ్లిక్ యాంటిసిపేట్ చేయరు. ఇవాళ 7th ఇంత అలార్మింగ్గా ఇన్ని చోట్ల వైజాగ్లోనే 4 ప్లేసులు పెట్టారు. మేము చిన్నవాటల్లో ఉంటున్నాం, ఏయూ అవుట్ గేట్ దగ్గర అలారం ఉంటుంది పెట్టారు. ఇవన్నీ చూడాలి, మన జనం సరిగ్గా చూడరు. కానీ
ఇది ఎప్పుడైతే చెప్పారో డెఫినెట్గా ఉంటుంది. అంటే 1971లోనే తొలిసారి ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్ జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏం జరగలేదన్న. అంటే 7వ తేదీని మాక్ డ్రిల్కి సిద్ధంగా ఉండమని చెప్తూనే మరోపక్క దాడులు అయితే ప్రారంభమయ్యాయి. అంటే ఇంకా పాకిస్తాన్ని ఇంచుమించుగా మొత్తం అంతా పూర్తి స్థాయి యుద్ధం చేస్తుందని భావిస్తున్నారు పాకిస్తాన్పై భారత్. యుద్ధం అంటే జరగదులేండి, కష్టం. ఎందుకంటే బోత్ ది సైడ్స్ కూడా భయం ఉంటుంది. మనకి మన ఆలోచన ఎక్కువ ఉంటుంది మనకు పెద్దవాళ్ళు. యుద్ధం చేయడం మంచిది కాదు. ఏదో అమెరికా వాళ్ళు ఏదో పనికి మాల మాటలు చెప్తున్నారు, కానీ నా ఉద్దేశం వాళ్ళు ఓ పక్క నుంచి మొన్ననే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు అమ్యునేషన్ ఆర్మ్స్ ఇచ్చారు. సో నిన్న అనౌన్స్ చేసినప్పటికీ మీడియాలో చూసిన తర్వాత ఇవాళ డెఫినెట్గా రాత్రి మీ బిల్యూమి ఆర్ నాట్ 11:30 వరకు టీవీ చూస్తానన్నాను. కానీ మార్నింగ్ వాకింగ్ 4 o'clock ఇచ్చిన రిపబ్లిక్ టీవీ చూడగానే కన్ఫర్మ్ అయింది, జరిగింది. కరెక్టే. అంటే కొంచెం హెచ్చరిక అనుకుంటున్నారా, లేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్లేనా? అంత జరగదు కానివ్వండి, ఇది జాగ్రత్తగా ఉండదు. హెచ్చరికలు అడిదే ఇంకా అంతగానే ఉండదు. బోత్ ది సైడ్స్ భయపడతా అన్నారు. ఈవెన్ అంతర్జాతీయ వాళ్ళు కూడా తగ్గండి అంటే, ఎందుకంటే జనం అనామకులు చనిపోతారండి పాపం. అది కష్టం, కరెక్ట్ కాదు. ఇది చాలండి, ఇది చాలు లెసను. కానీ ప్రతిసారి కూడా అంటే ఇండియాలోకి చొరబడి అమాయకులందరినీ కూడా చంపేస్తున్నారు. అలా చంపేయడం వల్లే కదా గతంలో కూడా ఒకసారి పుల్వామా దాడి విషయం సంబంధించి కూడా అప్పుడు ఆ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు కూడా యుద్ధమే అలుముకున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. అవును, 1971లో మనకి పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగినప్పుడు ఆ పాకిస్తాన్కి ఎవరెవరు సపోర్ట్ చేశారు? చైనా సపోర్ట్ చేసింది, అమెరికా సపోర్ట్ చేసింది, యూకే సపోర్ట్ చేసింది. వేరే మన ఇండియాకి సపోర్ట్ చేసింది ఓన్లీ వన్ కంట్రీ, దట్ ఈజ్ రష్యా. ఆ రష్యా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తూనే ఉంది. సపోర్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు మనం పాకిస్తాన్ని తుక్కుతుగా రాగొట్టారు. అయినా కానీ వాళ్ళకి ఏమాత్రం బుద్ధి అనేది రాలేదు. సో అదేంటి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తగ్గితే బాగుండేది. తక్కువ మళ్ళీ వాళ్ళు ప్రతీకార చర్యలాగా వాళ్ళు ఏంటంటే ఇనిషియేట్ చేసి పరిచారు. దేశాధినేతలు కూడా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించి కవ్వింపు చర్యలు ఆ వ్యాఖ్యలు చేస్తున్న దాని ప్రకారం చూస్తే, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించి మీరు చెప్పినట్లుగా గతంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసినాయని ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే అసలు ఇక పాకిస్తాన్ని అంటే మ్యాప్లో ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, కనపడదు అనే సంకేతాలు ఇస్తున్నట్లే అనుకోవచ్చా? అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా నాయకులు ఎవరు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా సమన్వయంగా మాట్లాడాలి. ఇప్పుడు అవతల మంచి ఇదిగా ఉన్నారు, వాళ్ళు ఇదిగా ఉన్నారు. ఆ ఉద్రేకంగా ఉన్నప్పుడు సమన్వయంగా జాతినంతా కూడా చక్కగా సర్దుబాటు దశలో ఉండాలి. కానీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు కానీ మనం కానీ చేయకూడదు. మనం ఎట్టున్నా చేయట్లా, మనది శాంతివంత దేశం మనది. వాళ్ళు కూడా చేయకుండా ఉంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా బాగుంటుంది. అంటే ఒక పక్క నుంచి ఈ పహల్గామ్ దాడి తర్వాత సివిలియన్స్ అంటే ప్రతీకార చర్యగా భారత్ ప్రస్తుతం అయితే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. అయితే యుద్ధం వస్తుందా రాదా అనేది ఇప్పుడు వాళ్ళని ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ యుద్ధం కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా భారత్ని శాంతించాలనేది ఆ విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి దాడులు నిర్వహించడం వల్ల పాకిస్తాన్కి ఒక గుణపాఠంగా ఉంటుంది. ఇది అంటే ఊహించినదేమీ కాదు, ఖచ్చితంగా ఇది ఊహించిన ఎప్పుడైతే అనేక చోట్ల భారత్లో ఇప్పటికే సైరన్ మోగించడానికి మాక్ డ్రిల్ చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాడులు అయితే పాకిస్తాన్ మీద జరుగుతాయని మేము ఊహించామని మాజీ సైనికాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.